హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం పచ్చి అలసందర్ల కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ పచ్చి అలసందర్ల చారు అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే మెథడ్లో చాలా తక్కువ పదార్థాలతో తొందరగా చేసేసుకోవచ్చండి. నేను అలసందర కాయల్ని ఒలిచేసుకుని గింజల్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. 1 కప్పు అలసందర్లు తీసుకున్నానండి. అలాగే 2 టమోటాస్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నానండి. 1 ఉల్లిపాయ, అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా, వెల్లుల్లిపాయలు కొద్దిగా, 10 వెల్లుల్లి, కొత్తిమీర కొద్దిగా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2-3 లవంగాలండి. అలాగే తిరగపాతలోకి కరివేపాకు, ఆనియన్ 1, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర తీసుకోండి. ఇంతే ఐటమ్స్ అండి, చాలా తక్కువ ఐటమ్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కొద్దిగా, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఆనియన్, టమోటో, ఒక అర్ధం టమోటా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టేసుకొని కచ్చాపచ్చిగా మెదిగిన తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి ఒక 2 స్పూన్లండి, వేసుకున్నాం. కొద్దిగా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ సాంబార్ పొడి, 1 స్పూన్ కారం పొడి వేసేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే అలాగే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో ఒక 1 విజిల్ పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. వీటన్నిటిని ఫ్రై చేసేసుకున్నాం. ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. జస్ట్ ఆనియన్స్ రోస్ట్ అవ్వడానికి ఆయిల్ అనేది యూస్ చేసుకోవాలంతే అండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. మసాలాని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, ఆయిల్ అనేది లేదు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలసందర్లు కూడా యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకుని వాటర్ యాడ్ చేసేసుకుందామండి. వాటర్ యాడ్ చేసేసుకున్నాం. మీకు సరిపడంతో వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పాత్రలో అయినా చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుందని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఒక 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా తక్కువ ఐటమ్స్తో ఈజీగా చేసుకోవచ్చండి అలసందర్ల కర్రీ. బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఒక 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నేను 1 విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ మొత్తం వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటించుకుందామండి. స్టవ్ అంటించేసుకుని కలిపేసుకుందాం. చూడండి, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుందామండి. చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ వాటర్ యాడ్ చేసుకోండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. యాడ్ చేసుకుని ఇప్పుడు ఒకసారి స్టవ్ ముట్టించుకొని కొంతసేపు పెట్టుకున్నామండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి, ఆల్రెడీ 1 విజిల్కి అలసందర్లు అనేది బాగా కుక్ అయిపోయాయి, బాగా ఉడికిపోయిందండి. మనం చింతపండు గుజ్జు వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసేసుకోవడం అంతే అండి. రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. రాగి ముద్దకైతే చాలా టేస్ట్ ఉంటుందండి. చపాతీకైనా చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను రాగి ముద్ద చేసి పెట్టానండి. ముద్దకి చాలా టేస్ట్ ఉంటుంది.
మీరు కూడా ఒక ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త ఐటమ్స్తో మీ ముందుకు రాబోతున్నానండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్ని. నేను ముద్ద చేశానండి. ముద్దకి వేసుకొని తిన్నామండి. చాలా బాగుంటుంది. అచ్చం విలేజ్ స్టైల్లో చేశానండి. చాలా బాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.